హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం చర్చి సంఘస్థులు ఆందోళన నిర్వహించారు. మాకు న్యాయం చేయాలంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో సిఎస్ఐ చర్చి సంఘస్థులు ఆందోళన. 2006 నుంచి చర్చి నిర్మాణం కోసం సంఘస్థుల నుండి భారీగా విరాళాలు సేకరణ. సిఎస్ఐ చర్చి సంఘ పెద్దలైన దయల రాజేశ్వరరావు సంఘస్థులను మోసం చేసి చర్చి నిర్మాణం సమయంలో అన్ని అనుమతులు తీసుకుని వచ్చి పని మొదలు పెడుతున్నారు అని తెలియజేసి సుమారు 70% పనులు పూర్తి చేశారు. సంఘస్థుల నుంచి వసూలు చేసిన విరాళాలు దయల రాజేశ్వరరావు తన కుమారుడు రాజీవ్ కాంత్ తన సొంత ఖర్చులకు దారి మళ్లింపు చేశారని, మళ్లీ తానే ఏపీసీఆర్డీఏ నుంచి అనుమతులు లేవని చెప్పి తన సొంత బామర్ది అయిన దొప్పల జయప్రకాష్తో హైకోర్టులో చర్చి నిర్మాణం పనులు ఆపివేసి చర్చిని శిథిలం చేయాలని పిటిషన్ వేయించాడు. సిఎస్ఐ చర్చి సంఘస్థులు ఈ ఘటనతో ర్యాలీ నిర్వహించారు. మాకు ప్రార్థనా మందిరం లేక రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకునే పరిస్థితి కల్పించింది దయాల రాజేశ్వరరావు అని, మాకు తాగు న్యాయం చేయాలని నిరసన ఆందోళన చేపట్టారు. అధికారులు నాయకులు తమ గోడు వినిపించుకొని తమకు ప్రార్థనా మందిరంలోకి అనుమతించి సహాయం చేయాలని సంఘస్థులు డిమాండ్ చేశారు. నిర్మాణాన్ని కాపాడండి దయాల రాష్ట్రం నుంచి. కాపాడండి రాజేశ్వరం నుంచి. బాపులపాడు సిఎస్ఐ దేవాలయ నిర్మాణాన్ని కాపాడండి దయాల రాష్ట్రం నుంచి. బాపులపాడు సిఎస్ఐ నిర్మాణాన్ని కాపాడండి దయాల రాష్ట్రం నుంచి. బాపులపాడు సిఎస్ఐ సంఘస్థుల ఐక్యత. కాపాడండి దయాల రాష్ట్రం నుంచి. బాపులపాడు సిఎస్ఐ దేవాలయ నిర్మాణాన్ని కాపాడండి. డబ్బులు జయప్రకాష్ డౌన్ డౌన్, డబ్బులు జయప్రకాష్ డౌన్ డౌన్, డబ్బులు జయప్రకాష్ బాపులపాడు సంఘస్థుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. 30 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉంటున్నామండి మేము. మరి ఈ రోజున మేము ఇలా చేసుకోవటానికి దయాల రాజేశ్వరరావు గారు ఇలా చేశారన్నమాట. అతనికి అన్నీ తెలుసు. ఫస్ట్ 3 వంతుల పని ఆయనే పూర్తి చేశాడు. సిఆర్డీ వాళ్ళకి ఏం చేయాలో అనేది ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. తెలిసి కూడా చేయకోకుండా ఇలా ఉంచి ఈ రోజున ఇలా పిటిషన్ వాళ్ళ బాబర్తే ఆయన కానుమోలు కాలేజీలో సివిక్స్ లెక్చరర్, ఈ రోజు రిటైర్మెంట్ అనమాట. ఆయన రిటైర్మెంట్ హోదాలో ఉన్నాడు. ఆయన అసలు ఈ ఊరికి అల్లుడు మాత్రమే. ఆయన ఏనాడు చర్చికి రాకోకుండా రాజేశ్వర గారు పక్కన నుంచు నిలబడి తన బాబాతో ఇలా చేయించాడు. వాళ్ళిద్దరు హస్తాలు పూనుకొని ఇలా చేశారనమాట. మరి మాకు న్యాయం జరగాలి. మేము ఇలాంటి ఎండలో ఉండి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇదంతా ఎందుకు చేశాడు? ఆయన తెలిసే కావాలని చేశాడని మేమందరం అనుకుంటున్నాము. మరి మీరు చర్చి ఓపెన్ అవ్వాలి, మేము చర్చిలో ఆరాధన చేసుకోవాలి. ఇంత ఖర్చు పెట్టి మేము కష్టపడి చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళం ఉండవు. మా కష్టానికి మాకు వచ్చిన దాంట్లో మేము దేవునికి గుడి కట్టుకోవాలని ఇచ్చాము మేము. మరి దీన్ని మీరు ఎలా సర్దుబాటు చేసేది, ఎలా తీర్మానం ఇస్తారని మాకు న్యాయం జరగాలని మేము అందరూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే చర్చి డిమాలిష్ చేయమని మాకు నోటీస్ వచ్చింది. ఈ టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2006లో రేవంత్ అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ అయ్యగారు నుంచి కొత్త చర్చి కట్టాలని చెప్పి ఆయన అంటే పలానా వ్యక్తి దయాల రాజేశ్వరరావు గారే ఒక టాపిక్ లేపారు. మనకు చర్చి పాత పడిపోయింది, మనకు సరిపోవట్లేదు, కొత్త చర్చి కట్టాలని చెప్పి ఆయన టాపిక్ లేపారు. అప్పటి నుంచి 2006 నుంచి ఫండ్ పోగేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో ఎవరు తోచుంటే అంత ఫండ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అప్పుడు జరుగుతూ ఉంది ఇదే జరుగుతూ ఉండదు. చర్చ్ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి పాత చర్చి పడేసింది ఆయనే. అది కాక కొత్త చర్చికి శంకుస్థాపన కూడా చేయించింది ఆయన భార్య గారు చేయించారు. తండ్రి గారిని పిలిపించి చర్చి మళ్ళీ శంకుస్థాపన చేయించి ఆయన చేయించాడు. మరి సిఆర్డీ అప్రూవల్ ఇప్పుడు కంప్లైంట్ పెట్టింది ఆయన. అప్పుడు మరి సిఆర్డీ అప్రూవల్ ఆయన తెలియలేదా, ఆయన కనపడలేదా? మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆయనకి అప్పుడు తెలియదు కదా, స్టార్ట్ చేయించి మొత్తం ఆయన మాకు ఎవరికి చెప్పలేదు కూడాను. తండ్రి గారిని పిలిపించి సడన్గా శంకుస్థాపన చేయించారు.
చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నవంబర్ డిసెంబర్ వరకు కూడా 70% పని ఆయనే పూర్తి చేయించగా సడన్గా ఊర వాళ్ళకి ఏంటంటే అనుమానం వచ్చింది ఏంటంటే 2 కోట్లు దాటిపోయింది, డబ్బులు 2 కోట్లు దాటిపోయింది, కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, ఇంకా ఎక్కడ కరెంటు పవర్ సప్లై రాలేదు, దానికి సంబంధించి చాలా వరకు రాలేదు, కాంపౌండ్ వాళ్ళు రాలేదు, అప్పటికి 2 కోట్లు దాటిపోయింది. అప్పటికి ఆయన ప్రతి వారం చర్చిలో అందరూ గుప్పలు విప్పని చెప్తున్నాడు. అప్పటికి ఎవరు తోచినంతా వాళ్ళు విప్పారు, కానీ సంఘానికి డౌట్ వచ్చింది ఏంటి పరిస్థితి అంటే ఇంకా ఏమని అంటున్నారు ఏంటి అని సంఘం డౌట్ వస్తే పూర్వం నుంచి ఇచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయి అంటే కేవలం ఆయన వాళ్ళ అబ్బాయి గారు వచ్చిన డబ్బులు బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సంఘానికి కూడా దయాల రాజేశ్వర గారు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి రాజీవ్ కాంత్ ఆయన జేబుల్లో బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సంఘానికి ఊరిని లెక్క చెప్పేవాళ్ళు. దానికి ఒక ప్రొసీజర్ అనేది నాకు తెలిసి ప్రొసీజర్ అనేది లేదు. ఇప్పుడు మీరు ర్యాలీ చేయడానికి కారణం ఈ ర్యాలీ చేయడం అండి ఇంత చేసింది ఫస్ట్ 70% వర్క్ మొత్తం పూర్తి చేసింది ఆయన, దగ్గర నుండి చేయించింది ఆయన. అలాంటి వ్యక్తి వాళ్ళ చర్చ్ కన్స్ట్రక్షన్ మేము చేయించుకున్నాం, ఎందుకంటే ఆయన మీద మేము కమిటీ వేయించుకున్నాం. ఇప్పుడు ఇట్లా పలానా కన్స్ట్రక్షన్లో ఫ్రాడ్ జరిగిందని మేము కమిటీ వేయించుకున్నాం. కమిటీ ఏం చేసిందంటే ఆ ఫ్రాడ్ తెలిసే వరకు కూడా ఆయన పక్కన పెట్టాక వేరే కౌన్సిల్ మేము ఎన్నుకుని మేము చర్చికి ఆ కౌన్సిల్ ఎన్నుకున్నాక మేము చర్చ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని మేము వాళ్ళ ఓపెనింగ్ పెట్టుకుంటే దాన్ని ఆపడానికి అక్కడ నోటీస్ పంపించారు. దయాల రాజేశ్వర గారు బామతి డొప్పల జయప్రకాష్ గారు అనుకుంటాను తెలిసి, ఆయన డొప్పల జయప్రకాష్ మాస్టర్ గారు ఆయనతో నోటీస్ పంపించారు. మరి 70% పని పూర్తి చేసిన ఆయనే మాకు నోటీసులు పంపిస్తే మొత్తం ఆయన చేశాడని కూడా మేము అనుకున్నామండి. దానికి చర్చ సిఆర్డీ అప్పుడు ఉంటుందో మాకు తెలియదు. జరుపుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. సిఆర్డీఏ నుంచి 14/2/24 నోటీస్ వచ్చిందంటండి, 23న వస్తే ఆ నోటీస్ కూడా ఆయనే అందుకున్నాడంటండి. అసలు ఎవరికి తెలియదండి. ఇవాళ ఏంటంటే సిఆర్డీఏ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది, ఇవాళ మా నోటీస్కి ఎవరు స్పందించలేదు, ఇవాళ దాన్ని కోల్దోస్తామని చెప్తుంటే అది ఎంత బాధాకరం అండి. 2.5 కోట్లతో ఒక చర్చిని కోల్దోయొచ్చా చెప్పండి? ఏమండి మన ఆరాధన చేసుకునే చర్చిని కోల్దోయొచ్చా చెప్పండి? ఎవరు ఇప్పుడు ఆయన వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆడవాళ్ళందరూ చూడండి ఎంతమంది ఎండలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏడుపండి. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇలా చేసామని ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు. దయచేసి మా ఇదేంటంటే మా చర్చి ఓపెన్ చేయాలి. ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేదండి మాకు, ఇప్పుడు ప్రార్థన చేసుకున్న స్థలం లేదు. మేము ఇవాళ రేపటి నుంచి ఈ రోడ్డు మీద ఎండలో చేసుకోవాల్సిందే. మాకు ఏది న్యాయం జరగకపోతే రోడ్డు మీద ఎండలోనే చేసుకుంటాం. సరికి దీనికి సిఆర్డీఏ పర్మిషన్ లేవంటున్నారండి. సిఆర్డీఏ పర్మిషన్ లేవంటే మాకు ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు ఏమైందంటే ప్యారిష్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారంట. వాళ్ళు ఏంటంటే దాంట్లో ఎస్సీలు మాలాంటి ఎస్సీలు ఈ చర్చికి మేమందరం డొనేట్ చేశాను. నేనైతేనండి ఆ చర్చికి 17 లక్షలు ఇచ్చాను. ఎందుకనంటే నేను బ్యాంకులో లోన్లు పెట్టి అన్నీ చేసి ఇచ్చా. అయితే మాలాంటి ఎస్సీలు 4 మంది ఉన్నారు ఇక్కడ. ఎస్సీలు చర్చిలోకి రాకూడదంట, ఎస్సీలు చర్చిలోకి రాకూడదని చెప్పి చేశారు. అయినా కానీ మేము ఏంటంటే ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎందుకో మరి మాకున్న ప్రేమను బట్టి మేమేంటంటే ఎస్సీలుగా ఉన్నా కానీ దానికి డొనేట్ చేసాము. ఎవరికైనా చేసుకోవచ్చు కదా, కానీ వాళ్ళ ఎస్సీలు ఏం చేయకూడదని చెప్పి ఇవన్నీ పెట్టారు. కాబట్టి మాకు ఇవన్నీ కూడా సిఆర్డీ పర్మిషన్లో తెలియదండి. 15 సంవత్సరాల క్రితం ఆయనే మొత్తం పర్మిషన్ తీసుకున్నాడని మేము అనుకున్నాము, కానీ అది జరగలేదని ఇప్పుడు తెలిసింది, మాకు తెలియదు. దయచేసి ఇదంతా కూడా అందరూ ప్రజలు ఇల్లు కడుతున్నారు, అది కాదు. ఇదేంటంటే దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మా చర్చిలోకి మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఇది ఒక్కటే మా యొక్క విన్నపం.